ఎస్ చూడండి, ఇప్పుడు మనం సెక్షువల్ రిప్రొడక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సెక్షువల్ రిప్రొడక్షన్ గురించి మాట్లాడుతున్నాం. వెన్ వెన్ టూ మెచ్యూర్ ఓకే టూ మెచ్యూర్ when two mature individuals when two mature individuals of opposite sex participate in the reproductive process involving fusion of male and female gametes the products of meiosis usually it is called the sexual reproduction. దీస్ హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ ఏది ఈ మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ ఏమంటే ఇక్కడ దీస్ హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ ఫ్యూజ్ టు ఫార్మ్ ది డిప్లాయిడ్ జైగోట్ సో ఇప్పుడు ఇదేమైతే ది డిప్లాయిడ్ జైగోట్ డెవలప్స్ ఇంటూ న్యూ ఆర్గానిజం. చూడండి ఇక్కడ విచ్ అన్న అంటే దీని గురించి మారుతున్నట్టు అంతే. సో డిప్లాయిడ్ జైగోట్ డెవలప్స్ ఇంటూ న్యూ ఆర్గానిజం. It is an elaborate, complex and slow processes compared to asexual reproduction. చూడండి, సెక్సువల్ రిప్రొడక్షన్ ఎసెక్షువల్ రిప్రొడక్షన్తో పోల్చుకుంటే సెక్సువల్ రిప్రొడక్షన్ అనేది ఈజ్ అండ్ ఎలాబరేట్గా ఉంటుంది. మరియు సెక్సువల్ రిప్రొడక్షన్ కాంప్లెక్స్, సెక్సువల్ రిప్రొడక్షన్ స్లో ప్రాసెస్ కంపేర్డ్ టు asexual reproduction. Because of the fusion of male and female gamete అంటే ఏంది మేల్ గ్యామెట్ టు ఫీమేల్ గ్యామెట్ టు కలిసినందువలన సెక్సువల్ రిప్రొడక్షన్ రిజల్ట్స్ ఇన్ ఆఫ్స్ప్రింగ్. ఓకే, సెక్సువల్ రిప్రొడక్షన్ బికాస్ ఆఫ్ ది ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ సెక్సువల్ రిప్రొడక్షన్ రిజల్ట్స్ ఇన్ ఆఫ్స్ప్రింగ్ దట్ ఆర్ నాట్ ఐడెంటికల్ టు ద పేరెంట్స్. సో తల్లిదండ్రులతో వచ్చే పిల్లలు సేమ్ ఉండవు, ఆర్ నాట్ ఐడెంటికల్ టు ద పేరెంట్స్ ఆర్ అమాంగెస్ట్ ది దెమ్సెల్వ్స్ ది ఆఫ్స్ప్రింగ్స్ ఆర్ నాట్ ఐడెంటికల్ టు ద పేరెంట్స్ అండ్ అమాంగెస్ట్ దెమ్సెల్వ్స్. వాళ్ళ మధ్యన కూడా అంటే పిల్లలకు తల్లిదండ్రులకు తేడా ఉంటుంది, పిల్లల మధ్యన కూడా తేడా ఉంటుంది. సో పిల్లల మధ్యన తేడా ఉంటుంది అని ఏమంటారు, అమాంగెస్ట్ దెమ్సెల్వ్స్ అంటారు. సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవన్స్. Sexual reproduction in protozoans. Okay, sexual reproduction in protozoans takes place by the fusion of pronuclei. Sexual reproduction in protozoans takes place by the fusion of pronuclei. Haploid gametic nuclei with or without the formation of gametes. Genetic recombination occurs in sexual reproduction. During the formation of pronuclei or gametic nuclei. Due to meiotic crossovers and also due to the fusion of gametes from two different individuals. Sexual reproduction in protozoans occurs by syngamy. Conjugation అంటే ఏంది, ఏ ప్రాసెస్ ఆఫ్ న్యూక్లియర్ రికగ్నిషన్. కాంజుగేషన్ అంటే ఏ ప్రాసెస్ ఆఫ్ న్యూక్లియర్ రీఆర్గనైజేషన్. కాంజుగేషన్ అంటే లేదు, సో న్యూక్లియర్ రీఆర్గనైజేషన్ యొక్క ఒక ప్రక్రియ. Conjugation is a process of the nuclear reorganization occurs in some ciliates. Okay, also brings about a kind of sexual multiplication. Conjugation, a process of the nuclear reorganization
అకర్స్ ఇన్ సమ్ సీలియేట్స్. కొన్ని సీలియేట్స్లో మనకు కాంజుగేషన్ అనేది జరుగుతుంది. కాంజుగేషన్ అంటే మరి ఏంది? న్యూక్లియర్ రీఆర్గనైజేషన్ యొక్క ప్రక్రియ. సో ఇది ఏం చేస్తుంది అంటే కాంజుగేషన్ ఒకదాన్ని తీసుకొస్తుంది. ఏదంటే ఏ కైండ్ ఆఫ్ సెక్సువల్ మల్టిప్లికేషన్ తీసుకొస్తుంది. బ్రింగ్స్ అబౌట్ ఏ కైండ్, వాడు ఏమన్నాడు? ఏ కైండ్, ఒక రకమైన సెక్సువల్ మల్టిప్లికేషన్ ఆఫ్ ది ఆర్గానిజం. గుర్తుపెట్టుకోండి, వాడు కాంజుగేషన్ అంటే మనం ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ కిందకి పోవద్దు. కాంజుగేషన్ అన్నా కూడా ఒక రకమైన సెక్సువల్ మల్టిప్లికేషనే. దీంట్లో ఏం జరుగుతుంది? కాంజుగేషన్లో న్యూక్లియర్ రీఆర్గనైజేషన్ అవుతుంది. రీఆర్గనైజేషన్ అది. సో కాంజుగేషన్ ఏ ప్రాసెస్ ఆఫ్ న్యూక్లియర్ రీఆర్గనైజేషన్ దట్ అక్కర్స్ ఇన్ సమ్ సీలియేట్స్. సో ఈ కాంజుగేషన్ వల్ల ఇదేంది? బ్రింగ్స్, కాంజుగేషన్ వల్ల ఏం తీసుకొస్తుంది? ఏ కైండ్ ఆఫ్ సెక్సువల్ మల్టిప్లికేషన్ ఆఫ్ ది ఆర్గానిజం. సింగమి. ఓకే, సింగమి అంటే ద ఫ్యూజన్ ఆఫ్ టూ గ్యామెట్స్. దాన్ని ఏమంటారు? సింగమి అంటే ఫ్యూజన్ ఆఫ్ టూ గ్యామెట్స్. ఇక్కడ సింగమి ఏమి ఇచ్చినాడు? సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవన్స్ అక్కర్స్ బై సింగమి అన్నాడు. అది రైట్. ఫ్యూజన్ ఆఫ్ సిమిలర్ గ్యామెట్స్ ఏమంటారు? ఐసోగామి అంటారు. ఏమంటారు? ఐసోగామి అంటారు. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఐసోగామికి మోనోసిస్ట్, మోనోసిస్టిస్. తర్వాత ఫ్యూజన్ ఆఫ్ డిసిమిలర్ గ్యామెట్స్ ఈజ్ కాల్డ్ ది అనైసోగామి. దీన్నే ప్లాస్మోడియం అంటారు. ఏమంటారు? ప్లాస్మోడియం. హోలోగమి అంటే ఫ్యూజన్ ఆఫ్ టూ మెచ్యూర్ ఆర్గానిజమ్స్. డు నాట్ ఫార్మ్ గ్యామెట్స్. చూడండి, ఫ్యూజన్ ఆఫ్ టూ మెచ్యూర్ ఆర్గానిజమ్స్ అంటే రెండు మెచ్యూర్ జీవులు కలయిక ఉంటుంది. కానీ ఇవి ఏం తయారు చేయమంట? డు నాట్ ఫార్మ్ గ్యామెట్స్ బట్ బిహేవ్ యాజ్ ఎ గ్యామెట్. ఓకే, గ్యామెట్స్ని ఉత్పత్తి చేయలేవు కానీ గ్యామెట్స్ మాదిరి బిహేవియర్ చేస్తాయన్నమాట. దానికి ఏమంటారు? హోలోగమి అంటారు. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రైకో నింఫా. గుర్తుపెట్టుకోండి. ఐసోగామికి ఎగ్జాంపుల్ మోనోసిస్ట్, అనైసోగామికి ప్లాస్మోడియం, తర్వాత వచ్చేసి హోలోగామికి ట్రైకో నింఫా. మనకేమంటారంటే రెండు ఆర్గానిజమ్స్ ఉన్నాయి, అవి గ్యామెట్స్ని ఉత్పత్తి చేయలేవు కానీ ఈ రెండు మెచ్యూర్ ఆర్గానిజమ్సే గ్యామెట్స్ మాదిరి పనిచేస్తాయి. అటువంటి సింగంని ఏమంటారు అంటాడు? హోలోగమి. దానికి ఉదాహరణ ఏంటి? ట్రైకో నింఫా. నెక్స్ట్, యూనియన్ ఆఫ్ ప్రోన్యూక్లియై ఆఫ్ ది గ్యామెట్స్. అంటే ఏంది? యూనియన్ ఆఫ్ ప్రోన్యూక్లియై ఆఫ్ ది గ్యామెట్స్ అంటే ఏంది? గ్యామెట్స్ లోపల ప్రోన్యూక్లియై ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు గ్యామెట్ అది అనుకోండి, దాని లోపల న్యూక్లియై ఉంటుంది. దీన్ని ప్రోన్యూక్లియై అంటారు, ఈ చిన్న చుక్కని. సో గ్యామెట్స్ యొక్క ప్రోన్యూక్లియై అది యూనియన్ అనమాట. ఈజ్ కాల్డ్ యాంఫీమిక్సిస్. రిజల్టింగ్ న్యూక్లియస్ ఈజ్ కాల్డ్ సింక్రాన్. గుర్తుపెట్టుకోండి, గ్యామెట్లో ఇప్పుడు ఇది గ్యామెట్ దీని లోపల ఇది ప్రోన్యూక్లియై, రెండు క్రాస్ అయితే దీన్ని ఏమంటారు? యాంఫీమిక్సిస్ అంటారు. సో దీని ద్వారా యాంఫీమిక్సిస్ ఫలితంగా వచ్చే న్యూక్లియస్ ఏమంటారు? సింక్రోని అంటారు. సింకారియాన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్, కాంజుగేషన్, వెరీ ఇంపార్టెంట్. కాంజుగేషన్ అనేది మనం ఎక్కడ చూస్తాం అంటే ఇన్ సీలియేట్ ప్రోటోజోవన్స్. అందుకే ఇక్కడ చూడండి పైన. ఓకే, కాంజుగేషన్ ఎక్కడ చూస్తామంటే ఇన్ సమ్ సీలియేట్స్ అన్నాడు. ఇది కూడా ఒక రకమైన సెక్సువల్ మల్టిప్లికేషన్. గుర్తుపెట్టుకోండి, దీనిని సెక్సువల్ రిప్రొడక్షన్ అంటాడు. ఎస్, ఇది కాంజుగేషన్ కూడా ఒక రకమైన సెక్సువల్ మల్టిప్లికేషన్ చెప్పడం సెక్సువల్ రిప్రొడక్షన్ కిందకి వస్తుంది. అట్లాగా కాంజుగేషన్ మనం ఎక్కడ చూస్తామంటే ఇన్ సమ్ సీలియేట్స్లో చూస్తాము. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే పారామీషియం, తర్వాత వచ్చేసి వట్టిసెల్లా. ఎగ్జాంపుల్స్ పారామీషియం, వట్టిసెల్లా. మరి ఇక్కడ ఒక సైంటిస్ట్ ఉన్నాడు, విట్కర్ మ్యాన్. ఓకే, విచ్టర్ మ్యాన్. సో విస్టర్ మ్యాన్ డిఫైన్డ్ కాంజుగేషన్ యాజ్ ఎ టెంపరరీ యూనియన్ between
టూ సెన్సైల్ సిలేట్స్. చూడండి, సెన్సైల్ అంటే ఏంది? ఇక్కడ నేను ఒక విషయం చెప్పాను, బికమింగ్ ఓల్డ్. చూడండి ఇక్కడ బికమింగ్ ఓల్డ్ అంటే వయసు అయిపోవడం. టెంపరీ యూనియన్ బిట్వీన్ ద టూ సెన్సైల్ సిలేట్స్ అంటే ఇంకా ముసిలి అయిపోయినాయి అవన్నీ. ముసిలి చూడండి, ఇక్కడ ఓల్డ్ అంటే ఏంది? ముసిలి అయిపోయినాయి. ముసిలి అయిపోయిన రెండు సెన్సైల్ సిలేట్స్ మధ్యన మనకి ఏం జరుగుతుంది అంటే టెంపరీ యూనియన్ జరుగుతుంది. ఎందుకు ముసలి అంటున్నా అంటే చూడండి, ఇక్కడ ఒక పదం ఉపయోగించినాడు మనకు. ఓకే, ఏమని ఏమంటే ఇవి ఎప్పుడు మెచ్యూర్ ఏంగా. ఓకే, అది బికమింగ్ ఓల్డ్ అంటే ఇది ముసలిగా వయసు అయిపోతున్న ఇది వీటి మధ్యన ఈ టూ సెన్సైల్ సిలేట్స్ మధ్యన జరుగుతుంది. ఇది కూడా ఏంది? ఒక టెంపరీ యూనియన్ అనమాట బిట్వీన్ టూ సెన్సైల్ సిలేట్స్ దట్ బిలాంగ్స్ టు two different mating type that belongs to two different mating types for the exchange of nuclear material. Two different mating types for the exchange of nuclear material and its reorganization. ఓకే, కాంజుగేషన్ అనేది రీస్టోర్ చేస్తుంది దేన్ని? విగర్ని, వైటాలిటీని. కాంజుగేషన్ రిస్టోర్స్ ద విగర్ అండ్ విటాలిటీ విచ్ ఆర్ లాస్ట్ డ్యూ టు క్రోమోజోమల్ ఇంబ్యాలెన్స్. అంటే ఏంది? క్రోమోజోమల్ ఇంబ్యాలెన్స్ వల్ల కోల్పోయిన విగరు, విటాలిటీని కాంజుగేషన్ అనేది మళ్ళీ తిరిగి తీసుకొస్తుంది అనమాట. క్రోమోజోమల్ ఇంబ్యాలెన్స్ వల్ల కోల్పోయిన విగర్, విటాలిటీని కాంజుగేషన్ అనేది రీస్టోరింగ్ ద విగోరింగ్ విటాలిటీ చేస్తుంది. సో విచ్ ఆర్ లాస్ట్ డ్యూ టు ద క్రోమోజోమల్ ఇంబ్యాలెన్స్ ఎక్కడ? ఇన్ దేర్ మ్యాక్రోన్యూక్లియై. గుర్తుపెట్టుకోండి, మ్యాక్రోన్యూక్లియై. డ్యూ టు క్రోమోజోమల్ ఇంబ్యాలెన్స్ ఇన్ దేర్ మ్యాక్రోన్యూక్లియై. గుర్తుపెట్టుకోండి, మ్యాక్రోన్యూక్లియైలో జరుగుతుంది అలా. సో కాజ్డ్ ఏ విధంగా? ఇప్పుడు మ్యాక్రోన్యూక్లియైలో క్రోమోజోమల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుందని చెప్తాం. సరే, దేనివల్ల జరుగుతుంది ఈ మ్యాక్రోన్యూక్లియర్ ఇంబ్యాలెన్స్ అంటే బై రిపీటెడ్ ఏమైటాటిక్ డివిజన్స్ వల్ల. బై రిపీటెడ్ ఏమైటాటిక్ డివిజన్స్ వల్ల జరిగింది. అన్ఫేవరబుల్ కండిషన్స్ ఆల్సో ఇండ్యూస్ ది కాంజుగేషన్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో కూడా మనకు కాంజుగేషన్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అన్ఫేవరబుల్ కండిషన్స్ ఆల్సో ఇండ్యూజెస్ conjugation. Okay, conjugation observed in ciliate protozoans such as paramecium and verticella. తర్వాత Witterman defined the conjugation as a temporary union between two sessile ciliates that belongs to two different mating types for the exchange of nuclear material అండ్ ఇట్స్ రీఆర్గనైజేషన్. గుర్తుపెట్టుకోండి, రీఆర్గనైజేషన్ చెప్పారు కదా మనం. ఇక్కడ న్యూక్లియర్ అనేది రీఆర్గనైజేషన్ అంటే తిరిగి మరి పునరాయితం అవుతుంది అనమాట, మళ్ళీ కలుసుకుంటాయి. న్యూక్లియస్ రీఆర్గనైజేషన్. సో కాంజుగేషన్ రిస్టోర్స్ ద విగర్ అండ్ విటాలిటీ. ఈ విగర్, విటాలిటీ ఎక్కడ? ఆర్ లాస్ట్ డ్యూ టు క్రోమోజోమల్ ఇంబ్యాలెన్స్ ఇన్ మ్యాక్రోన్యూక్లియై కాజ్డ్ బై రిపీటెడ్ ఏమైటాటిక్ డివిజన్. Unfavorable conditions also induce the conjugation. Very very important ఇది. సో ఇక్కడ పారామీషియం, వర్టిసెల్లా, రైట్. చూడండి, నేను 136లో ఈ డయాగ్రామ్స్ రికార్డ్ చేయలేదు, కానీ మీకు జూమ్ చేసి చూపిస్తాను. లాంగ్ టర్మ్ బైనరీ ఫిజన్ న్యూక్లియన్ అనేది డిఫరెంట్ స్టేజెస్ ఎట్ అవుతుంది అనేది. ఓకే, ఇది న్యూక్లియస్, క్రోమాటిన్. చూడండి, ఎందుకు డూప్లికేషన్ ఆఫ్ క్రోమోజోమ్, డివిడింగ్ న్యూక్లియస్, లాంగిట్యూడినల్ ఫర్రో, ఓకే, డాటర్ న్యూక్లియై. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ డయాగ్రామ్ చూపిస్తాను. సో ఇది ట్రాన్స్వర్స్ బైనరీ ఫిజన్కి. సో ఇది ట్రాన్స్వర్స్ బైనరీ ఫిజన్ పారామీషియంలో. నెక్స్ట్ ట్రాన్స్వర్స్ బైనరీ ఫిజన్ ఇన్ పారామీషియం. ఓకే,
మ్యాక్రోన్యూక్లియస్, మైక్రోన్యూక్లియస్. ఇది ఏమైటాటిక్ డివిజన్ ఆఫ్ ది మ్యాక్రోన్యూక్లియస్, డిసపిరెన్స్ ఆఫ్ ది పేరెంటల్ ఓరల్ గ్రూవ్. ఇది న్యూ ఓరల్ గ్రూవ్, ఇదేమో న్యూ కాంట్రాక్టైల్ వాక్యూల్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏముంది. ఇక్కడ ఇది ప్రొటేటర్, ఇది ఉపస్థి. ప్రొటేటర్, ఉపస్థి. చూడండి, ప్రతి టెక్స్ట్ బుక్ ఇట్లా మనకి ఇగ్నైటెడ్ మైండ్స్ ఉంది. ఇది మనం గైడ్ తీసుకొని చదువుకోవాలి. టైం ఉంటే చదువుకోవాలి, లేకుంటే లేదు. ఎందుకంటే మనకు టైం లేదు. ఓకే, మీరు బాగా గమనించండి. ఇక్కడ మనకు ఇది ఇంపార్టెంట్ ఉన్నాయి. ఏదంటే పేజీలో గుర్తుంది, ఈ చాప్టర్కి ఎదురుగా. ఇవి కొంచెం ఎప్పుడు ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇవి బాగున్నాయి. ఓకే, ఇది ఇంపార్టెంట్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో. చూడండి, ఫస్ట్ స్టేజ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ది సెక్సువల్ రిప్రొడక్షన్ ఆర్గానిజం, టోటిపోటెన్సీ డిప్లాయిడ్ సెల్, జైగోట్ అని ఇచ్చాడు. ఫస్ట్ టోటిపోటెంట్ డిప్లాయిడ్ సెల్ ఏదంటే జైగోట్. ఓకే,